అన్న ఇప్పుడే సినిమా విజయ్ వస్తున్నామన్నా మేము మార్నింగ్ షో వచ్చామండి. కాలేజ్ బంగొట్టి మరి వచ్చామండి సినిమాకి. అసలు జీరో ఎక్స్పెక్టేషన్. నాకు విశ్వక్సేన్ సినిమాలు పోతున్నాయి మా ఫ్రెండ్స్ తో వచ్చామండి. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళని చూపాడు. వాళ్ళే తీసుకొచ్చారు. అసలు టికెట్ కూడా నేనేం పెట్టుకోలేదు, వాళ్ళే పెట్టుకున్నారు రారా అని. సినిమా మాత్రం అసలు ఇంటర్వెల్ కే మీకు పైసా వసూలండి. అసలు కామెడీకి ఇంటర్వెల్ కే మీరు ప్రతి రూపాయి వసూలు అయిపోతుంది మీకు. సెకండ్ హాఫ్ కి మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చి కూర్చోవాలి, అలా అనిపిస్తుంది మీకు, అంత మంచిగా ఉంది. మెయిన్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా కామెడీ ఉంటుందండి. మళ్ళీ మీకు క్లైమాక్స్ దాకా కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. క్లైమాక్స్ దాటినా మళ్ళీ ఎండింగ్ కూడా అదే సెకండ్ పార్ట్ ఉంటుందండి సినిమాకి. దానికైతే ఈగర్లీ వెయిటింగ్ అండి. నేనేమంటా అంటే రేపు వెళ్ళండి, కపుల్స్ ఉంటే కపుల్స్, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ వచ్చేసేయండి అండి ఈ సినిమాకి. సూపర్ నవ్వుకుంటారండి. అనుదీప్ కేవి కోసం రావచ్చండి. సేమ్ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు. అదే కామెడీ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు. కనెక్ట్ అంటే జాతిరత్నాలు కామెడీ, బట్ ఇది లిటిల్ బిట్ ఎమోషనల్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. కామెడీ అని కాదు, హీరోయిన్ ఫెంటాస్టిక్, తన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సీన్స్ కూడా కొన్ని చాలా హిలేరియస్ గా వచ్చాయి, చాలా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నాగవంశీ గారు స్టోరీ ఏం ఉండదు అని అన్నారు కదా. ఆబ్వియస్లీ అనుదీప్ మూవీస్ లో ఏవి స్టోరీ ఏముండవు. పిట్టగూడ దగ్గర నుంచి చూస్తున్నాము, స్టోరీ ఉండదు. బట్ ఆ సీన్స్ గానీ అవి చాలా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగుంది. ఓవరాల్ 3 out of 5. చాలా బాగా రాసిండు. ప్రతి సీన్ ఆయనలానే, ప్రతి డైలాగ్ కామెడీగానే రాసుకున్నాడు ఆయన. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ టైం లైలా కొంచెం ఫ్లాప్ అయింది కదా, ఇది ఎలా అనిపించింది? ఇదే లేదండి, ఆయనకి కమ్బ్యాక్ ఇది. చాలా మంచి సినిమా, చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాడు. హీరోయిన్ జోడీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అనుదీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఒకటి ఎమోషనల్ సీన్ చాలా బాగా రాశాడు. వాళ్ళ మదర్ తో ఉన్నది కానీ, స్పాయిలర్ అయితే మదర్ తో కానీ చాలా బాగా రాశాడు. చాలా అందం, చాలా బాగా ఇద్దరు హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. త్రూఅవుట్ ఉన్నారు. 3.5, 4 ఇస్తాను. సినిమా ఎలా ఉందంటే ధీరే ధీరే తూ దిల్లే ఆ గయి మేరే దిల్లే లే గయి. అంత బాగుంది సినిమా అయితే. నిజంగా చెప్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఉంటాడు కేను, హిట్ కొట్టాడు విశ్వక్సేను. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే పాట్నా సిటీ బీహార్ ఏముంది, హీరోయిన్ కయాడు లోహార్. ఆ పేరైతే నాకైతే అర్థం కాలే, చాలా టైం పట్టింది. మూవీలో మాత్రం ఒక్కొక్క సీన్ అయితే, ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాగుంది. అనుకోవట్లే, జాతిరత్నాలే తోపు అవుతుందండి. అలానే ఉంది అంటే స్టోరీ కూడా ఉంది, కానీ కామెడీ ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ నేను చెప్పాను, నాకు గలీజ్ అనిపిస్తాయి, ఇదొకటే చెప్తా. పట్టుకొచ్చి పెడితే నవ్వుకోవడం ఏం బాగుంటదేమో తప్ప ఈ బొక్కలో సినిమాలు తీయొద్దని నేను చెప్తా. డబ్బులు బొక్క, పెట్టుబడి బొక్క. ఇది కంబ్యాక్ కాదు, గోబ్యాక్. మంచి గోబ్యాక్ పడింది అనుదీప్ గారికి అండ్ విశ్వక్సేన్ గారికి. యాక్చువల్ గా అమ్మ హాస్పిటల్లో నిన్న అంటే హార్ట్ స్ట్రోక్ తో అడ్మిట్ అయ్యారు. నిన్న డిశ్చార్జ్ అయ్యారు, 2 days బ్యాక్ అడ్మిట్ అయ్యారు, నిన్న డిశ్చార్జ్ అయ్యారు. స్ట్రెస్ రిలీఫ్ కానీ సినిమాకి వచ్చాను, బట్ సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ మాత్రం అవసరం ఉంది. చిన్న క్యారెక్టర్స్ ని ఎలివేషన్స్ బాగా చూపించారు. మెయిన్ గా చిన్న క్యారెక్టర్స్ ని ఎలివేషన్ చేయడం, ఆ విశ్వక్సేన్ కూడా రోల్ కనెక్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. కామెడీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మస్త్ కనెక్ట్ అవుతుంది. అసలు సిల్లిగా ఉంటాయి సీన్స్ అని అర్థం కావు, కానీ చాలా రిలీఫ్ ఉంది, అంతే, ఇంకేం లేదు. అవును, 100%. ఇంకా దానికన్నా ఇంకా జాతరత్నాల్లో కొంచెం అనిపిస్తుంది, ఇంకా సిల్లీనెస్ ఉంటుంది, స్టోరీనే కనపడదు మీకు. బట్ ఓవరాల్ గా పబ్లిక్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్, రిలీఫ్. 100% మాత్రం. అంటే ఈ మల్టీప్లెక్స్ లో ఇంత విజిల్స్ పడ్డాయి అంటే సింగిల్ థియేటర్లు మాత్రం ఇంకా చాలా మంచి ఫన్నీ జోవియల్ గా ఉంటుంది. బట్ సినిమా మాత్రం ఫుల్ కనెక్టింగ్. సెకండ్ హాఫ్ బాగుంది ఇంకా, అంటే నా ఒపీనియన్. చాలా గలీజ్ ఉంది అని అనలేను, సూపర్ ఎంజాయ్. సినిమాలో డైలాగ్ గలీజ్ ఉందా? ఇట్లా మాట్లాడడం చాలా గలీజ్ అనిపిస్తుంది, కానీ మాట్లాడాలి. ఇట్ ఇస్ సూపర్ ఎంటర్టైనింగ్. సాంగ్స్ బాగున్నాయి, ఎక్కువ లేవు కానీ ఉన్న మట్టుకు చాలా బాగుంది మూవీ. ఎంటర్టైనింగ్, మంచిగా ఫ్యామిలీ తల్లి కూడా చూసుకోవచ్చు మనం అందరం. అనుదీప్ లేకపోతే మూవీ ఎట్లా అవుతుంది? అసలు అనుదీప్ ఉండాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్కడ క్రింజ్ అయితే అసలు ఎక్కడ లేదు, అంత కొత్తగా ఉంది కామెడీ అయితే.
సీరియల్ కామెడీ హీరోగా సెట్ అయిందా? సక్సెస్ అయినా సక్సెస్ ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్ గట్టి హిట్ సినిమాలు ఏమో ఈ సినిమా హిట్టేనా? హిట్ అండి, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు హిట్ అయింది. అనుదీప్ కాంబినేషన్ అనగానే మనకి రెండు ప్లస్ పాయింట్స్ కనిపిస్తుంటాయి కామెడీ. అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఈ స్టైల్ ఆఫ్ కామెడీలో ఎక్కడ చూడలే. అండ్ సినిమా అంతా కూడా క్రింజ్ కామెడీ. మనం మాట్లాడుకునే మాటల్లో కూడా మన ఫ్రెండ్స్తో నలుగురితో ఉన్నప్పుడు మాట్లాడే మాటల్లోనే మనకు నవ్వు వస్తుంది. కానీ ఇందులో ఎక్కడ కూడా నవ్వుకున్న కంటెంట్ అనిపించలేదు. ఎందుకంటే అనుదీప్ గారు అంటే నవ్వు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కామెడీ జనరేట్ అవ్వలేదు, ఆ కామెడీ రాలేదు, నవ్వు ఆర్గానిక్ గా స్మైల్ అనేది మనకి రాలేదు. అండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ ఇవన్నీ రిఫరెన్సెస్ ఉన్నాయి. దిల్ రాజు గారి క్యామియో కానీ ఇది కానీ వేస్ట్ అయిపోయిందేమో క్యామియోస్. అవి ఇంకా ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు ఎక్కడో అని ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ సినిమా అయితే నాకు ఓవరాల్ గా ఏదైనా డైలాగ్ డెలివరీ ఇవన్నీ అవసరం. సినిమాయే లేదన్నప్పుడు డైలాగ్ డెలివరీలు ఇవన్నీ ఉందన్న. కాకపోతే విశ్వక్ సేన్ గారిని కొత్తగా చూస్తాం. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన పెర్ఫార్మెన్స్ కొత్తగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఇలా కాకుండా కామెడీ స్టైలింగ్ లో ఆయన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. ప్లస్ చెప్పాలంటే విశ్వక్ సేన్ మనకు తెలుసు హిట్ మూవీతోనే చాలా హిట్ ఇచ్చిండు. సో ఆయన 2-3 మూవీస్ చాలా హిట్. ఈ మూవీ ఇట చాలా హిట్. ఓరి దేవుడా మూవీ హిట్. ఈ మూవీ ఇట దాంట్లో కాన్సెప్ట్ వాటితో లిస్ట్ లో పోలిస్తే చాలా మంచి హిట్ అన్నమాట. ఎక్స్ట్రాడనరీ ఉంది మూవీ. హీరోయిన్ అయితే చెప్తున్నాం కదా, స్క్రీన్ పైకి వెళ్ళి హీరోయిన్ తప్ప ఎవరిని చూడబుద్ధి అయితే లేదు. రియల్లీ ఇంప్రెస్. తను మోడర్న్ గా ఉన్నది, మోడర్న్ డ్రెస్సెస్ లో బాగుంది, అండ్ ట్రెడిషనల్ వేర్ లో చాలా బాగుంది, అండ్ చాలా డీసెంట్ గా డ్రెస్సింగ్ ఇచ్చారు అనమాట మూవీలో. తను లుక్స్ వైజ్ బాగుంది, ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ బాగుంది, కొరియోగ్రఫీ ఎవరు చేశారో చాలా బాగుంది, సాంగ్స్ ఇట బాగున్నాయి. ఓవరాల్ మూవీ సూపర్ హిట్. నిజంగా చెప్తున్నాను, ఆ విశ్వక్ సేన్ అన్న బాడీ లాంగ్వేజ్ అయితే చాలా హైలైట్ ఉంది. కానీ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బాడీ లాంగ్వేజ్ ఇది. సో మనకేంటంటే విశ్వక్ సేన్ అన్న ఎలా కనబడతాడు, ప్రతిసారి మాస్కా దాస్ మాసే కనబడతాడు. సో ఈసారి ఎలా కాకుండా ఒక మంచి కామెడీ జోనర్ లో కనబడ్డాడు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నేచురల్ కామెడీ బ్రో, నేచురల్ కామెడీ. మరి అంత రొట్ట కామెడీ ఏం కాదు. కాకపోతే ఈ నేచురల్ కామెడీని కొంచెం మోడిఫై చేసి ప్రతి డైలాగ్ కి ఒక సెటైర్లు, ఒక్కొక్క డైలాగ్ ఒక సెటైర్లు చాలా గలీజ్గా ఉంటుంది అంటాడు అది. సో అది చాలా బాగుంది. వస్తాయి బ్రో, ఖచ్చితంగా వస్తాయి. విశ్వక్ సేన్ గారిది సినిమా. అరే అన్న నిజంగా చెప్పాలన్నా మళ్ళీ కొంచెం జూనియర్ ఎన్టీఆర్ అనిపించింది అన్న. జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా కనిపిస్తాడు నాకు విశ్వక్ చూస్తే అలా అనిపించింది. నిజంగా చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కామెడీ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఎందుకంటే జాతిరత్నాలు చూసిన తర్వాత మనం ఒక కామెడీ ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కథ మాత్రం డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మీరు పబ్లిసిటీ ఎంత బాగా చేసిరో సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే సినిమా ఎక్కడ పబ్లిసిటీ ఎంత చేసిరో మీరు సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎక్కడ తగ్గలేదు, సినిమా కూడా అంత బాగుంది. ఇది ఒక విశ్వక్ సేన్ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న జనరేషన్ లో కామెడీ వండిస్తారు బాగా, అందుకే కామెడీ యాంగిల్ వచ్చారు. మనం మెగాస్టార్ చిరంజీవి గారి వెంకటేష్ కూడా కామెడీతోనే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అవునులే, నీకు వాళ్ళే ఇంపార్టెంట్, వెళ్ళు అంటాడు. ఇలాంటివన్నీ తమాషాగా పెట్టారు వాళ్ళు. ఈగోలు కొంత సెటరికల్ కామెడీగా, అంటే లైట్ వెయిటెడ్, మరి సీరియస్ గా కాదు. కానీ తెలుగు సినిమాల శైలిని దాన్ని సరదాగా అక్కడక్కడ విమర్శించాడు. అంటే పార్ట్ 2 అంటే ఎండింగ్ దొరకట్లేదు సార్ నాకంటే, అయితే పార్ట్ 1 అని రిలీజ్ చేయి అంటాడు. మరి హిట్ అయితే అంటే నువ్వు గొప్పడి, ఫ్లాప్ అయితే అంటే సైడ్ అయిపో అంటాడు. అంటే అలాగా తమాషాగా సెటరికల్ కామెడీ పెట్టడం. రెండు మనకు విశ్వక్ సేన్ బాడీలో చిన్న అరోగెన్స్ కనిపించేది ఇదివరకు. ఆ అరోగెన్స్ ఎటకారం బాగా ఉండేది అతనికి. ఇప్పుడు అంటే దట్ హ్యాపెన్స్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్. సో దాన్ని క్యాప్చర్ చేశాడు ఈయన. దాన్ని క్యాప్చర్ చేసి ఆ క్యారెక్టర్ ని దాని మీద బిల్డ్ చేశాడు. అందుకని చాలా బాగా బ్లెండ్ అయిపోయాడు విశ్వక్ సేన్ క్యారెక్టర్ లో. ఫెంటాస్టిక్ గా చేశాడు. ఇందులోనా మీకు ఎంట్రీ సీన్లు చాలా బాగుంటాయి. వీళ్ళ ఓపెనింగ్ సీన్లు, షూటింగ్ సీన్స్ ఎస్పెషల్లీ. డబ్బులు లేకపోతే, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే హీరో డైరెక్టర్ ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలనుకుంటే ఎట్లాగా క్లవర్ గా చేస్తాడు అనేది ఆ సెంటిమెంట్ తో కొట్టడం, కొంతమందిని సినిమా బలహీనత మీద కొట్టడం. ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, వాడిని క్యారెక్టర్ ఇస్తాను పడేస్తాడు. సో అక్కడి నుంచి వాడిని మెల్లమెల్లగా డిగ్రేడ్ చేసి ఫస్ట్ సినిమా చూపించి తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా కిందకి దింపేసి ఆఖరికి వాడితోనే రూమ్ కట్టించి ఆ లెవెల్ తీసుకొస్తాడు.